బాణపొట్ట బట్టతల ఉంటేనే కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకపోతే ప్యాకేజ్ కనీసం 10 లక్షలకు తగ్గిన మొహమాటం లేకుండా రిజెక్షన్ లిస్ట్ లో పెట్టేస్తున్నారు అమ్మాయిలు. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా పిల్లనిచ్చే ధైర్యం చేయడం లేదు కొందరు పేరెంట్స్. ఇవన్నీ అటుంచితే పాత బస్తీలో పెళ్లి కాని ప్రసాదుల గోల అంతకు మించి అన్నట్లుంది. ఓల్డ్ సిటీ అనే ట్యాగే వాళ్ళ మెళ్ళో గుదిబండగా మారింది. అందుకే నికాకి నోచుకుని పాత బస్తీ అబ్బాయిలు ప్లాన్ బి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ ఏంటా ప్లాన్ బి? ప్రతి పర్సన్కి మనము ఏదైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. ఆ సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా మనము ఇది కౌన్సిలింగ్ సెషన్ పెడుతున్నాము. సో దాంట్లో కూడా కొన్ని పర్సన్స్ మార్పు చేస్తున్నారు. చాలామంది ఇది పెళ్లి చేసిన తర్వాత ప్రాపర్గా ఫ్యామిలీ లైఫ్ చేస్తున్నారు. వారు కూడా ఇది సస్పెక్ట్ షీటర్, రౌడీ షీటర్ మనము క్లోజ్ చేస్తున్నాము. విన్నర్గా బిహేవియర్ మార్చుకొని పెళ్లి చేసుకొని బుద్ధిగా కాపురం చేసుకుంటే రౌడీ షీట్ ఎత్తేస్తాం, లేదంటే చితకేసుడే అని కండిషన్ పెట్టింది కాకి శాఖ. కానీ ఆ పెళ్లి అనే 2 అక్షరాలే ఇక్కడి కుర్రాళ్లకు పెద్ద ఛాలెంజ్గా మారింది. 100 మంది అనుమానిత రౌడీ షీటర్లను పోగేసి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడదని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళలో మానసిక పరివర్తన కోసం రకరకాలుగా బ్రెయిన్ వాష్ కు ప్రయత్నం జరిగింది. మరోసారి నేరాల్లో పాల్పడితే టోటల్గా రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలుకు పంపిస్తామనేసి హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలము రోడ్లపైన తిరుగుతూ సాయంత్రం పూట నానా హంగామా సృష్టించడము, చిన్నపాటి దుకాణాల్లో 10 రూపాయలు 20 రూపాయలు మామూలు ఇవ్వాలనేసి తగా హల్చల్ చేసిన ఈ తొట్టి గ్యాంగ్ని ఏకంగా చార్మినార్ జోన్లో ఉన్న అన్ని గల్లీల నుంచి వీళ్ళని వెంటాడి వేటాడి పట్టుకొచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కనీసం పెళ్ళైతే అన్నా ఈ రౌడీల బుద్ధి మారుతుందేమో అనేది పోలీసుల ఆశ కాబోలు. కానీ వీళ్ళ పెళ్లి మాటేమో కానీ ఈ రౌడీల కారణంగా పాత బస్తీ కుర్రాళ్ళంటేనే జడుచుకుంటున్నారు అమ్మాయిలు. సగటు ఓల్డ్ సిటీ అబ్బాయికి పెళ్లి కావాలంటే ఇప్పుడు గగనమైపోతోంది. పాత బస్తీ అబ్బాయా రౌడీ అని పిస్తా అని ఓ ముద్ర పడిపోయింది. ఎందుకంటే ఒక చార్మినార్ జోన్లోనే 1400 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టుగా లెక్కుంది. వీళ్ళందరూ 16 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే. రౌడీ షీట్ల కారణంగా, కేసుల కారణంగా వీళ్లకు పెళ్లిళ్లకు కష్టాలు వచ్చాయి. మ్యారేజ్ బ్యూరోలకు చెప్పుకున్న పాత బస్తీ కుర్రాడు అనే ట్యాగ్ లైన్ వీళ్ళ పెళ్లి అవకాశాలని దెబ్బతీస్తోంది. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలనేది పాత సామెత. కానీ జెన్జీ టైంలో కూడా అదే సామెత కొత్తగా వర్కౌట్ అయ్యేలా ఉంది. పాత బస్తీ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండే కుర్రాళ్లకు పెళ్లి కావాలంటే కనీసం ఒక అబద్ధం అయితే మ్యాండేటరీ. టెంపరీగా కేర్ ఆఫ్ మార్చేసి కొత్త చిరునామాతో చీటింగ్ చేయడం. यहाँ से गोलकोंडे को टोली चौकी की जाके 2 साल 3 साल रह के शादियां जमने के बाद, शादियां होने के बाद फिर आके एरिया में रह रहे. तो सोचो आप लोग कैसा हो जाता. तो आप वो माहौल में, वो सर्किल में, वो सोसाइटी में रहे तो आप लोगों को ये महसूस नहीं पड़ता. ఇంతకీ పెళ్లి సంబంధాలు రాకపోవడంతో వీళ్ళ బుర్రల్లో సడన్ గా ఓ ఫ్లాష్ లాంటి ఐడియా ఏంటంటే, ప్రస్తుతానికి పాత బస్తీని వదిలిపెట్టి వేరే చోటకు మకాం మార్చి ఆధార్ కార్డులో టెంపరీగా కొత్త అడ్రస్ పెట్టి అక్కడి నుంచి సంబంధాలు వెతుకుతున్నారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో పెట్టే ప్రొఫైల్స్ కూడా మార్చేస్తున్నారు. నా పేరు ఫలానా కానీ పాత బస్తీ వాసిని కాదు అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఏమార్చి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ఓల్డ్ సిటీకి తిరిగి వస్తున్నారు. 100 చిన్న చిన్న అబద్ధాలు ఆడడం కంటే ఒకే ఒక పెద్ద అబద్ధం ఆడి పెళ్లికి రెడీ అయిపోతున్న పాత బస్తీ లోకల్ యూత్ కొన్ని 100 మంది ఉంటున్నారు.